ఎవరన్నారు నీకు వయసైపోయిందని? గుడ్, ముందు ఇది చూడు. నువ్వు రెడీ చేసిన జనరిక్ మెడిసిన్ డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ నాకిస్తే వదిలేస్తాం. ఒక్క నిమిషం లేట్ చేసినా నీ భార్య కూతురు ఫినిష్. కేవలం 1 TB డేటా మాత్రమే ఇచ్చావు, కానీ నీ తలలో 100 TB డేటా ఉందిగా. నిన్ను ఊరికే వదిలేస్తానా? ఈ జనరిక్ మెడిసిన్ విషయం నీతో పాటు ఈరోజే అంతమైపోతుంది. ఈ సత్య ఆశయ సాధన ఎంతటితో ముగిసిపోదు, ఇకపైన మొదలవుతుంది. నా రామ్ వస్తాడు. అక్క, అందరూ తాము సంతోషంగా ఉండడం కోసం కష్టపడతారు, కానీ మీ అన్నయ్య ఇతరుల కోసం తన ప్రాణాలే బలిచ్చారు. ఆయన ఎవరికి ఏ అపకారం చేయలేదు. అటువంటి ఆయన్ని వీళ్ళందరూ కలిసి... రామ్, ఏంటిది రామ్? ఆర్ యు క్రేజీ? ఒక నిమిషం. It's bleeding. God. I'll get the bandage. రామ్, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావనేది, కానీ ఒక్క విషయం, పగ తీర్చుకున్న మీ అన్నయ్య ఎప్పటికీ తిరిగి రారు. జీవితంలో 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి మన పుట్టుక, ఇంకొకటి ఆ పుట్టుకకి సార్థకత. ఈరోజు నేను ఒక ప్రమాణం చేస్తున్నాను. అన్నయ్య లక్ష్యాన్ని వృధాగా పోనివ్వను. నువ్వు చెప్పింది నిజమే వదినా. ఎంత బాధపడినా అన్నయ్య తిరిగి రాడు, కానీ ఆయన ఆశయం, లక్ష్యం మాత్రం అంతం కావు. నేనొచ్చింది ఒకటి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి, రెండోది మీ చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే అని చెప్పి వెళ్ళడానికి. 2 మిస్టేక్స్ చేశారా. ఒకటి మన దేశానికి ద్రోహం చేయడం, రెండోది నా ఫ్యామిలీని టచ్ చేయడం. రెండిటికి క్షమాపణ లేదు. జన్మభూమికి ద్రోహం చేసిన నీచుల్ని నేను వదిలిపెట్టనురా. ఏం పీకుతావు? నీ తమ్ముడొస్తాడు, వాడినడుగు, వివరంగా చెప్తాడు నేను ఏం పీకుతానండి. మాతృదేశానికి ద్రోహం చేసి సంతోషంగా ఇదే దేశంలో జీవించాలనుకుంటున్నారా? ఎవడో పరాయి వాడు మన దేశానికి ద్రోహం చేయాలనుకుంటేనే క్షణం ఆలోచించుకుంటా వాడిని నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలు చేసి అవతల పారేస్తాను. అలాంటిది జన్మభూమికే ద్రోహం చేయాలనుకుంటున్న మీలాంటి అడ్డ విమృగాన్ని వదిలిపెట్టండి. మీ ఇద్దరిని ఎంత దారుణంగా చంపుతానో నాకు తెలియదురా, కానీ మీ చావు భయంకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి.
భయంకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి. హాయ్ రామ్. అన్నయ్య చావుకి కారకులెవరో తెలుసుకున్నాను సార్. చూడు, నాకు నీ కోపం తెలుసు, నీ కెపాసిటీ తెలుసు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. కాకపోతే ఒకటి, జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్. ఓకే? సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే రామ్. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఓ, ఆయనకు కూడా ఇవాళే బర్త్డేనా? అన్నయ్యకి తన పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు. నా పుట్టినరోజుని తన బర్త్డేగా సెలబ్రేట్ చేసుకునేవాడు. రండి, కేక్ కట్ చేద్దరు గాని. నేను రాను. ఏంటండి ఇది, చిన్న పిల్లాడిలాగా మారం చేస్తున్నారు. రండి. రాడు. మీ బర్త్డే అని అన్నయ్య అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు మీరు రానంటే పాపం అన్నయ్య మనసు బాధపడదా? చూడు, నా పుట్టినరోజు ఏదో నాకు తెలియదు. నా తమ్ముడు పుట్టినరోజే నా బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటాను. వాడు లేని బర్త్డే నాకొద్దు. ఏమన్నాడు? మ్మ్. Vatina, looking nice. ఏంటి ఇలా చేశారు? Hey, come on. How are you? I'm fine. రామ్, రానని చెప్పావు. హే, ఇప్పుడు వచ్చావుగా. వచ్చేసానుగా. బాగుంది. నువ్వు రానన్నావని తను కూడా రానని కూర్చున్నా. ఎవరు? ఇంకెవరు? మీ అన్నయ్య సత్యమూర్తి నేను గారు. వచ్చేసానుగా. ఈ పాటికి వస్తూ ఉంటాడు. ఛాన్సే లేదు. ఒక్కసారి అటు చూడండి. రామ్, వచ్చేసాడు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. చాలా బాగుంది. నాకు చాలు, కడుపు నిండిపోయింది. నీకింకా కడుపు నిండలేదా? నాకు కడుపు నిండిపోయింది. ఏయ్, మీరిద్దరు ఏదో ప్లాన్ వేసుకున్నారు. నువ్వు ఊరుకుంటావా? నేను మేనేజ్ చేస్తాను. అలాగే. నాకు కడుపు నిండిపోయింది. నేను బావా, నీ చెల్లెలు ప్రేమగా వడ్డిస్తుంది. కడుపు నిండా తృప్తిగా తిని ఇక్కడే ఉండు. మీ తమ్ముడు మిలిటరీ నుంచి వచ్చాక మీరు కాస్త ఓవర్ యాక్టివ్ గా ఉన్నారు. అలాంటిదేమీ లేదు. నేను ఈ ఆటకు రావట్లేదు. ఏయ్, నా తమ్ముడు చాలా రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చాడు. కాస్త డిస్కస్ చేసుకోవాలి. ఇద్దరు సరిపోయారు. నేను నువ్వు కూర్చోనే. ఇన్ని స్వీట్స్ ఎందుకు నాకు వద్దు. నువ్వైనా తిను. నన్ను వదిలిపెట్టి వెళ్తారా? చెప్తాను.